రాజధాని అమరావతిలో చూడండి, ఇక్కడ మొన్నే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఎంత దారుణంగా ఉంటుందంటే, అమరావతిలో వైకుంఠపురంలో సర్పంచ్ హైకోర్టుకి వెళ్ళాడు, మేకల విఠలరావు. ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 13/275/2023 ఇతను వెళ్ళి మొత్తం ఇది చేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చి మొత్తం ఎంత ఉంది ఇవన్నీ వెరిఫై చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. ఇందులో మీరు ఒకసారి చూస్తే ఏవైతే 2 రీచ్లు ఇక్కడ 3, 4 3 రీచ్లో 49,800 తవ్వాలి పర్మిషన్ ఇచ్చింది. 4లో 21,000 తవ్వాలి, అంటే మొత్తం కలిసి 50,000-70,000. వీళ్ళు తవ్వింది వీళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తే, జియో కోఆర్డినేట్ చేసి అన్నీ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే మొత్తం అక్కడికి పోయిన వాళ్ళు కూడా ఆ విఠలరావు ఉన్నాడు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, జాయింట్ ఇన్స్పెక్షన్ శ్రీమతి జంపాని శ్రీదేవి, దొడ్ల కోటేశ్వరరావు గారు, అదే మరిగా హరిబాబు, వీళ్ళందరూ కూడా అడ్వకేట్స్ ఉన్నారు. వీళ్ళందరి ప్రజెన్స్లో చేస్తే 1,60,000 మెట్రిక్ టన్స్ ఉందని స్పష్టంగా రిపోర్ట్ చేసి ఇచ్చారు. అక్కడ 70,000 తవ్వాలి, వీళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్లో వచ్చింది 1,60,000. కానీ వాస్తవంగా ప్రైవేట్ పార్టీ ఇచ్చినటువంటి ఇంకొక సర్వేర్ ఇచ్చిన దాన్ని చూస్తే 5 లక్షల క్యూబిక్ మీటర్స్. 70,000 పర్మిషన్, 1,60,000 ఉందని మీరు ఒప్పుకుంటున్నారు. కానీ ఇల్లీగల్గా మొత్తం చూస్తే 5 లక్షల క్యూబిక్ మీటర్స్ ఇసుక అక్కడ ఉందని కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దోపిడీ జరుగుతూ ఉందో, సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారో ఇవన్నీ ఉదాహరణలు. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా సేమ్ థింగ్, గుట్టలుగా 48 మంది చనిపోయినా కూడా సిగ్గురాలా వీళ్లకు. వాళ్ళకు పునరావాసం లేదు మాత్రం లేదు, కానీ అడపూరు వద్ద చెరువులు తలపించే విధంగా వైకాపా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కర్ణాటకకు, అటు చెన్నైకి ఎక్కడికక్కడ పంపించడం, జీవనది జీవోత్సవాలుగా తయారైపోయింది. ఈ చెరువు కంటే ఇంకా హారిబుల్గా తయారైంది. చెరువులో కూడా మరి మట్టి తీయడానికి వీలు లేదు. నెక్స్ట్ చిత్తూరు మొత్తం అక్కడైతే అరణ్యార్ ప్రాజెక్టు దగ్గర ఆ ఏరియా అంతా కూడా తవ్వి చెన్నైకి పంపించడం, అక్కడ ఎమ్మెల్యే, ఆ మంత్రి వీళ్ళందరూ వాటాలు పెట్టుకొని ఇష్టానుసారంగా చేయడం, చాలా నీచంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఎన్జిటి చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా లెక్కలేతనం వచ్చింది. ఇది ఈస్ట్ గోదావరి, ఇక్కడ ఇసుక తోవదరి సుప్రీంకోర్టు అన్నీ ఉన్నాయి. వేమగిరి, గాయత్రి ర్యాంపు, బుల్లిపాడు ర్యాంపు ఒకటి కాదు, మీరు ఎక్కడ పోయి చూసినా పెద్ద ఎత్తున ఈస్ట్ గోదావరి మొత్తం, వెస్ట్ గోదావరి మొత్తం, గోదావరి చుట్టూరు ర్యాంపులు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడే నేను చూపించాను. ఇక్కడ కూడా డేట్ మీరు చూస్తే 21/8/23 4 గంటలకి తీసిన